విశాఖపట్నంలో చిన్న పిల్లల కిడ్నాపర్ అంటూ సర్క్యులేట్ అయిన వీడియో గురించి షాకింగ్ నిజాలు వెలుగులోనికి వచ్చాయి. వీడియోలో కనిపించిన అమ్మాయి పిల్లల దొంగ కాదని, ఆమెకు మతి స్థిమితం సరిగా లేదని గాజువాక పోలీసులు తెలిపారు. అమ్మాయి తల్లిదండ్రులతోని ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. నెల కిందట తప్పిపోయిన సదరు అమ్మాయి ఆచూకీ ఆ వైరల్ వీడియోలో సాయంతో తెలుసుకుని పోలీసులను ఆశ్రయించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. తమ కూతురు పేరు దీనా అని, నెల కిందట చెప్ప పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని ఆమె తల్లి తెలిపింది. తనకు మతి స్థిమితం సరిగా లేదని, దానికి సంబంధించి చికిత్స అందిస్తున్నా ఫలితం కనిపించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గాజువాక సమీపంలో ఓ వీధిలో ఆ అమ్మాయిని అనుమానాస్పదంగా కనిపించడంతో చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే ముఠా సభ్యురాలిగా భావించిన స్థానికులు ఆమెను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. దీంతో జనం భయభ్రాంతులకు గురికావుతున్నారు. పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు సంచరిస్తున్నాయంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని గాజువాక పోలీస్ స్టేషన్ ఎస్ఐ తెలిపారు. ప్రజలు అలాంటి వదంతులను నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇలాంటి పుకార్ల కారణంగానే దొంగలుగా భావించి స్థానికులు దాడి చేయడంతో తెలంగాణలో 2 వ్యక్తులు మరణించిన సంగతి తెలిసిందే. వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అరుణ థియేటర్ బ్యాక్ సైడ్ తుప్పల్లో ఉన్నారు. ఓకేనా? వాళ్ళ పేర్లు ఒక్కొక్కటి చెప్పు. తీసుకెళ్తాం. వాళ్ళ పేర్లు చెప్పు ఒక్కొక్కటి. శ్రావణి, అనిల్, కుమార్, వినోద్, గౌరీష్, వికాస్. ఈ 7 కలిసి ఈ చుట్టుపక్కల పిల్లలకి కిడ్నాప్ చేయడానికి వాళ్ళకి డబ్బులు ఎంత ఇస్తున్నారు? 2 లక్షలు 3 లక్షలు ఇస్తున్నారు. ఓకేనా? ఈ 2 లక్షలు 3 లక్షలకి ఇక్కడే ఉండి చేస్తున్నారు ఈ పని అంతాను. ఈ పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నారు? ఈ పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నారు? అచ్యుతాపురం దగ్గర ఎక్కడికి పంపిస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? అది వాళ్ళెవరు నీకు తెలియదు. వీళ్ళకి తెలుసా అంటాను? వీళ్ళకి తెలుసా? వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో వీళ్ళు పట్టిస్తావు నువ్వు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఏమున్నా చెప్పేస్తే నువ్వు సైడ్ అయిపోతావు, లేదు అంటే నువ్వు కూడా ఇరికిపోతావు. ఇప్పుడు అంత మ్యాటర్ చెప్పేసావు. ఇప్పుడు ఏమున్నా నువ్వు చెప్పేసి ఎవరు ఎక్కడ ఉన్నారో చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కాదు, నువ్వు పిల్లలు తీసుకెళ్ళి ఎక్కడికి ఇస్తున్నారు? ఈ చుట్టుపక్కల పిల్లలు ఎవరెవరి పిల్లలు మిస్ అయ్యారు? ఎవరి ఇంట్లో దొంగతనాలు చేశారు? ఎంత బంగారం దోచారు? చెప్పు ఎవరింట్లో బంగారం దాచారు? ఎంత దాచి ఉంటారు ఇప్పటి వరకు? ఎక్కడ? గంటడి జంక్షన్ లో రాత్రి దొంగతనం వెళ్ళారా? దొంగతనాలు చేసినప్పుడు చేస్తారు, పిల్లలు ఎత్తుకెళ్ళిపోతారు. అవును, అంతేనా? ఇప్పుడు నువ్వు కూడా అందుకే వేరే పిల్లలు చూడడానికి, హిందీ వాళ్ళ ఇంట్లో పిల్లలు చూడడానికి వెళ్తున్నావు. అందుకే నీ అవతారం అలాగ ఉంది. నీ చేతికి ఎవరైనా పిల్లలు ఇస్తారా? నీ చేతిలో సిగరెట్లు ఉన్నాయి, గంజాయి ఉంది, పాన్ పరాగులు ఉన్నాయి. నీ చేతికి ఎవరు పిల్లలు ఇస్తారు? నీ చేతులు కోసుకొని ఉన్నాయి. ఇది బ్రదర్ మ్యాటర్, చాలు మ్యాటర్.